నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర పర్యవేక్షణలో 4 మండలాల యువతలకు డ్రగ్స్ మరియు గంజాయి టెస్ట్ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఐ రవీంద్ర వారి ఆధ్వర్యంలో స్థానిక పిచ్చాటూరు ICC గ్రౌండ్ నందు పిచ్చాటూరు నారాయణవనం, వాడమలపేట, KVB-పురం అను 4 మండలాల ఎస్ఐల సమాచారం మేరకు 62 మంది యువకులకు డ్రగ్స్ మరియు గంజాయి టెస్ట్ చేపట్టారు. ఈ టెస్ట్ లో 4కి పాజిటివ్ వచ్చాయని సీఐ రవీంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడి డ్రగ్స్ మరియు గంజాయికి బానిసైపోతున్నారని, వారి యొక్క విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్, SP వారి ఆదేశానుసారం 4 మండలాల్లో ఉన్న యువతకు అవేర్నెస్ కల్పించడంలో భాగంగా వారికి టెస్ట్ చేస్తామని తెలిపారు. ఇక మీద ఉపేక్షించేదే లేదని, కఠిన చర్యలు తీసుకోబడతాయని, గంజాయి సరఫరా చేసే వ్యక్తుల మీద మరియు గంజాయిని సేవించే వారి మీద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు SI రాఘవేంద్ర, నారాయణవనం SI గిరి, వాడమాలపేట SI హరీష్, KVB-పురం SI ఓబయ్య మరియు ASIలు, హెడ్ కానిస్టేబుల్ సిబ్బందులు, డ్రైవర్లు, 4 మండలాల యువతులు పాల్గొన్నారు. అది కొంచెం టైం తీసుకొని డబుల్ లైన్ వస్తుంది. మనం వెంటనే చూసినాక సింగిల్ లైన్ వస్తుంది. టైం ఈ టేబుల్ కుమార్ స్టేషన్ దగ్గర పోయి వైట్ పేపర్స్ తీసుకురావు. తిరుపతి జిల్లా SP శ్రీ సుబ్బరాయుడు సారు గారి యొక్క ఆదేశాల మేరకు పుత్తూరు రూరల్ మండలంలో గంజాయిని సమూలంగా నిర్మూలించాలనే యొక్క ఉద్దేశంతో గంజాయి తాగే వాళ్ళను, తర్వాత గంజాయి సప్లై చేసే వాళ్ళను గుర్తించి ఈ 4 మండలాల నుంచి దాదాపు 100 మందిని ఈరోజు ఇక్కడికి పిలిపించి వారందరికీ కూడా గంజాయి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి టెస్ట్లో భాగంగా ఎవరికైనా పాజిటివ్ వస్తే పాజిటివ్ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి తర్వాత వారికి ఎవరు సప్లై చేశారు, వాళ్ళకి ఎక్కడి నుంచి చూసిందనే వాళ్ళ సమాచారం కూడా సేకరించి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. SP గారి యొక్క ఆదేశాల మేరకు, మా DSP గారి సూచనల మేరకు ఈ 4 మండలాలు నారాయణవనం, పిచ్చాటూరు, KV-పురం, వడమాలపేట ఈ 4 మండలాల నుంచి ఈ అనుమానం ఉండే వాళ్ళంతా ఎవరైతే తాగుతున్నారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది.